హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. మీ సిద్ధగమని సుదర్శన్. ఇక వివాహేతర బంధాన్ని నేరంగా చూడకూడదంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. భారతీయ సాంప్రదాయ పద్ధతులను కాలరాసే విధంగా ఉందంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివాహేతర సంబంధం నేరమేమీ కాదని, అది నైతికతకు సంబంధించినటువంటి అంశమని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. బాగానే ఉంది ఇక్కడ, కానీ మహాభారత కాలంలో లాగా భార్యను భర్త ఆస్తిలాగా చూడకూడదని స్పష్టం చేసింది. అయితే ఇటీవల తన భార్య మరో వ్యక్తితో హోటల్లో శారీరకంగా దగ్గరైందని, వారిని శిక్షించాలని భర్త మేజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లారు. దీంతో ఆ కోర్టు ప్రియుడికి నోటీసులు పంపింది. దీనిపై ప్రియుడు హైకోర్టుకు వెళ్ళగా అతనికి అనుకూలంగా తీర్పునిచ్చింది కోర్టు. అయితే ఇప్పుడు ఇదే ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడేస్తుంది. ఇప్పటి వరకు భారతీయ సాంప్రదాయ పద్ధతులు చాలా గొప్పవని అనుకున్నాం. ఒకే జీవితం, ఒకే భార్య అని నమ్మిన శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకున్నాం. ఇది రామాయణ మహాభారత కాలం కాదు. అప్పటి వరకు అప్పటిలా ఇప్పుడు ఉండొద్దు. ఎవరితో అయినా సంబంధం పెట్టుకోవచ్చు, పెళ్ళి అయినా వివాహంతో అయినా కూడా అంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. అసలు సమాజం ఎటుపోతుంది? అందరూ ఇలాగే సంబంధాలు పెట్టుకుంటే భారతీయ సాంప్రదాయ పద్ధతులు కనుమరుగయ్యే ప్రమాదం ఉండదా? ఇదే విషయంపై మాట్లాడడానికి మనకు హైకోర్టు అడ్వకేట్ ముఖేష్ సామల గారు మనతో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి ముఖేష్ గారు, అంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మనం ఎలా చూడొచ్చు? ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులాగా చూడగలిగితే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అని అంటే, థంబ్నైల్స్ కోసమో, పేపర్ హెడ్డింగ్స్ కోసమో, లేకపోతే సోషల్ మీడియాలో దాన్ని హల్చల్ చేయడం కోసమో, అంటే నేనేమంటానంటే, మీరు ఒక విషయాన్ని చదివేటప్పుడు చూసేటప్పుడు ఒక 2 నిమిషాలు టైం కేటాయించి దాన్ని గూగుల్లో కొడితే మీకు పూర్తి జడ్జిమెంట్ అర్థమవుతుంది. దాన్ని ఇంకొకటి ఏంటి అంటే, లాని కానీ జడ్జిమెంట్లు కానీ ఎప్పుడైనా మీరు చదివేటప్పుడు చూసేటప్పుడు కేవలం చట్ట కోణంలోనే కాకుండా కొంచెం అందులో మీకు సైకాలజీ మీద అవగాహన ఉండాలి, సోషియాలజీ మీద అవగాహన ఉండాలి. ఆ తీర్పులో ఎటువంటి తప్పే లేదండి. ఆ తీర్పుని చదివిన తర్వాత అక్కడ ఏంటి అంటే, ఈ ఎవరైతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడో తను చేసింది క్రిమినల్ అఫెన్స్ అని చెప్పి ఆ భర్త ఇతని మీద మెజిస్ట్రేట్ కోర్టులో కేసు పెట్టిండు. మెజిస్ట్రేట్ కోర్టు ఏం చేసింది అంటే, మ్యూచువల్ కన్సెంట్ ఆఫ్ సెక్స్ అనేది లీగల్ అని చెప్తారు కదా జడ్జిమెంట్ లో, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా. దాన్ని అడ్మిట్ చేసినప్పుడు మళ్ళీ భర్త ఏం చేశాడు, సెషన్ కోర్టుకి వెళ్ళాడు. సెషన్ కోర్టు వల్ల అగ్రీడ్ అయినటువంటి ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో తను ఏం చేశాడు, హైకోర్టులో సవాల్ చేస్తే హైకోర్టు ఏమన్నది అంటే, ఇది క్రిమినల్ అఫెన్సా ఎటువంటి అఫెన్స్ అనేది కోర్టు చెప్తుంది, కానీ మీరు అన్నట్టు ఇంతకు ముందు అన్నారు అది పర్సనల్ మొరాలిటీకి సంబంధించినటువంటి విషయమే తప్ప క్రిమినల్ అఫెన్స్ కాదు అన్నాడు. కానీ దీన్ని ప్రజలు గాని మీడియా గాని అర్థం చేసుకునేటటువంటి కోణం ఎట్లా ఉంది అంటే, ఎవరితోనైనా తిరగొచ్చని హైకోర్టు చెప్తుంది. కోర్టు అట్లా చెప్తుందండి, అట్లా చెప్పదు కదా. దాన్ని అర్థం చేసుకునేటటువంటి విషయంలో కొంత తప్పుదో పడతా ఉన్నది సమాజం. స్వాగతించాల్సినటువంటి విషయం. అయితే మీరు అంటుంది కరెక్టే. కాకపోతే అంటే, ఇప్పుడు ఒకరిని పెళ్లి చేసుకున్న తర్వాత మరొక వ్యక్తితోటి వివాహేతర సంబంధం పెట్టుకోవడం అనేటువంటిది నేరమా కాదా? చెప్పింది పర్సనల్ మొరాలిటీకి సంబంధించింది, అది నేరం కాదు. మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు, మహాభారతాన్ని ప్రస్తావించారు జడ్జిమెంట్ లో, దానికి సంబంధించి మాట్లాడారు అంటే, బహుశా నేను అనుకుంటాను మీరు ఒక గ్రామ స్థాయి నుంచే వచ్చి ఉంటారని నేను అనుకుంటాను. మనము మహాభారతం చదివినప్పుడు మన చిన్నతనంలో చూసుకుంటే ఒక 30-40 సంవత్సరాల క్రితంలో మార్మను అనేది పోతుండేది. ఊర్లలో తెలంగాణలో మాట్లాడుకుంటారు. అంటే ఇద్దరి మధ్యన పరస్పర అంగీకారము మనస్పర్ధలో వచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ లేనప్పుడు ఒకరిని విడిచి వీళ్ళకి ఎవరు కంపెనీ ఉంటే వాళ్ళతో పోయేది. దాని తెలంగాణలో మారుమనం అనేది. మారుమానం అంటే ముఖేష్ గారు ఒక్క నిమిషం. మారుమానం అంటే అసలు యాక్చువల్ విషయం ఏంటంటే, మారుమానం అంటే ఒకరిని విడిచి ఇంకొకరిని వెళ్ళడం కాదు. ఒకవేళ ఇప్పుడు విడాకులు తీసుకోనో లేకపోతే వీళ్ళతో బంధం తెగిపోయి ఆ తర్వాత ఇంకొకరిని పెళ్లి చేసుకొని, అంటే ఒక రకంగా అది అఫీషియల్ వెళ్ళడం, అంటే ఎస్, అది మారుమానం. అయితే ఇక్కడ అంటే రెండో పెళ్లి చేసుకోవడం ఒక రకంగా మారుమానం అంటే. ఆ అమ్మాయి చేసింది నైతికంగా తప్పు. చట్టపరంగానో లేకపోతే పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారమో ఈమె విడాకులు తీసుకొని తనతో పాటు ఉండాల్సి వచ్చేది. ఉంటే దాన్ని స్వాగతిస్తారు. సేమ్ ఒకటేసారి ప్యారలల్ గా ఇద్దరితోని కలిసి ఉండడం అనేది నైతికంగా మనము జీర్ణించుకోలేనటువంటి అంశం. సమాజం కూడా ఎప్పుడైనా దాన్ని తప్పుగానే అనుకుంటది.
కానీ వివాహ వ్యవస్థ ఇప్పుడు వ్యవస్థ ఉంది, ఆ వివాహ వ్యవస్థ అనేటువంటి దాన్ని గౌరవించాలి. తర్వాత అసలు యాక్చువల్గా అట్లా కాదనుకుంటే విచ్చలవిడిగా ఎవరితోనైనా ఎవరైనా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అంటే ఇప్పుడు చలం అంటాడు, అంటే ఆయన ఏమంటాడంటే స్త్రీ స్వేచ్ఛను కోరుకుంటుంది కాబట్టి ఆమె ఎవరితోనైనా తిరగొచ్చు, ఎవరితోనైనా ఉండొచ్చు అనేటువంటి, అంటే ఒక రకంగా స్వేచ్ఛను కోరుకుంటుంది అనేటువంటి మాటను చెప్తాడు ఆయన. అట్లా ఇప్పుడు వాస్తవంగా మీరు మంచి ప్రస్తావన తెచ్చారు. చలం గారి ప్రస్తావన తెచ్చినప్పుడు చలాన్ని చదవాలంటే మనకు విశాల హృదయం ఉండాలి. ఆయన రచనలను అర్థం చేసుకోవాలంటే అంత స్థాయి పరిపక్వత ఉండాలి మనకు ఫస్ట్. ఇప్పుడు మీరు అన్నారు చలం ఏమంటాడు, స్త్రీ యాంగిల్లో మాట్లాడుతూ స్త్రీకి విపరీతమైన స్వేచ్ఛ ఆయన మీరు అన్నారు. అలాంటి వ్యక్తినే స్త్రీని చూస్తే పురుషునికి ఇష్టమే, కానీ ఆమె ఇతరుల భార్య కావాలి, తనకు చిక్కాలి, తన భార్య ఇంట్లోనే ఉండాలి భద్రంగా అంటాడు. ఇక్కడ ఏమన్నాడు, మగవాళ్ళ యొక్క నైతికతనే మాట్లాడాడు కదా తను. కాబట్టి చలం స్వేచ్ఛ గురించి మాట్లాడాడు. అదే సందర్భంలో ఆమె ఏం కోరుకుంటది, ఆమెకంటూ ఒక హృదయం ఉంటది, ఆమెకంటూ మనసు ఉంటది, ఆలోచనలు ఉంటాయని చెప్పాడు. అంటే ఈ మీరన్నట్టు ఒక వివాహ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నామండి. వివాహ వ్యవస్థని అర్థం చేసుకోవాలంటే మనము ఇంకా కొంచెం ముందుకెళ్లి తాపి ధర్మారావు గారు రాసినటువంటి పెళ్లి దాని పుట్టు పూర్వోత్తరాలు ఉంటాయి. అలాంటి పుస్తక జ్ఞానం అనేది ఇప్పుడున్నటువంటి యువతి యువకులు లేకపోవడం, పేరుకు బీటెక్లు ఎంటెక్లు ఇంకోటి సాఫ్ట్వేర్ అని చదువుతా ఉన్నారు, కానీ అసలు దాని మూలాలను అర్థం చేసుకోవాలంటే ఎగ్జాక్ట్ సరిపోయేటటువంటి పుస్తకం నాకు తెలిసి తాపి ధర్మారావు గారిది. అది చదివినప్పుడు మనం సమాజంలో వివాహ వ్యవస్థ ఏ విధంగా రూపాంతరం చెందుతూ వచ్చింది, ఎట్లా పెళ్లిళ్ళు మొదలైనవి, ఎందుకు మొదలైనవి, మొదలైతే ఏ విధంగా చేసుకోవాలా, ఏ విధంగా కలిసి ఉండాలా. కొంతమంది ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఇందులో తప్పు ఉంటుందండి. బలవంతంగా వాని ఆస్తి పాస్తులు అవి చూసి వాని ఉద్యోగం లేకుండా కూడా పెళ్లి చేస్తారు. అవన్నీ సంబంధం లేదు, ఆమెకి ఇష్టం ఉందా లేదా అని అంటే ఏదో సంతలో పోయి పసరాన్ని నమ్మొచ్చినట్టు వానికి కట్న కానుకలు, బంగారము, అది ఇది ఇస్తారు. కానీ ఈ అమ్మాయి మనసును అర్థం చేసుకోలేక కూడా పోతా ఉన్నారు. అంటే ఆ వ్యక్తిగత స్వేచ్ఛ కుటుంబం నుంచే మొదలు కావాలా. ఫస్ట్ ఆమె ఇష్టాలను తెలుసుకోవాలా. ఫస్ట్ థింగ్ ఏంటంటే బస్ పాస్ చదువులు అనేది బంద్ చేసేయాలా. ఇంతకుముందు ఏంటంటే బస్ బోర్డు తెలిస్తే చాలని చెప్పి స్త్రీని చదివించేవాళ్ళు. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుడితే అబ్బాయిని వచ్చేసేమో ప్రైవేట్ కాన్వెంట్లలో వేస్తున్నారు, అమ్మాయిని వచ్చేసేమో గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నారు. ఇది కూడా వివక్షే కదా. అంత పరిపక్వత నీకు స్త్రీ ఓన్లీ మేడ్ ఫర్ ద మ్యారేజ్ అన్నట్టు ఆమె పెళ్లి చేసి వదిలేస్తే ఆమె పానాన ఆమె ఉంటది అని చెప్పి అత్యంత బాధ్యతారహితంగా తల్లిదండ్రులు కూడా ఉంటున్నారు. దీని నుంచి కూడా బయటికి రావాలా. ఇది నేనేమనంటే ఓన్లీ న్యాయపరమైనదో నైతిక పరమైనదో కాకుండా ఇందులో అనేక సామాజిక రాజకీయ కోణాలు ఉన్నాయి, ఆర్థిక కోణాలు ఉన్నాయి. ఇంత ఎలాబొరేటెడ్ గా 360 degrees లో చూసినప్పుడు మాత్రమే మనకి ఈ సమస్యకు మూలం ఏంది, అసలు ఎందుకు వస్తున్నది అనేది ఉంటది. రంగనాయకమ్మ లాంటి వాళ్ళు రాస్తే కూడా ఆమె మీద రాళ్ళు ఇసిరేసిన వాళ్ళు ఉన్నారు, చెప్పులు ఇసిరేసిన వాళ్ళు ఉన్నారు. మనం అనుకున్నటువంటి చలం గురించి మాట్లాడుకున్నట్లే ఉన్నారు. తాపి ధర్మారావు రాస్తే కూడా అతన్ని బహిష్కరించారు కదా. కాకపోతే ఆ కోణాలని అర్థం చేసుకునేటటువంటి ఇంకొకటి ఏంటంటే మన సోషల్ స్టడీస్ అనేది తగ్గింది మన చదువులలో. ఓన్లీ మనం ఒక మర మనిషి లాగా, ఒక మనిషి పుట్టిండు అని అంటే వాడు ఒక దగ్గర ఉద్యోగం చేయాలా, దానికోసం మాత్రమే ఈ చదువులు. అందుకే కదా ఈ నైతికత ఇవన్నీ లోపించినాయి. వీటన్నిటిని సరిచేయాల్సినటువంటి అవసరం మన దగ్గర ఉన్నటువంటి వ్యవస్థలు, ఏ వ్యవస్థలు, రాజకీయ వ్యవస్థలు, వీటన్నిటి మీద ఆధారపడి కొత్త ఎన్ఈపీ ఉంది, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. దాంట్లో ఏం చెప్పబోతా ఉన్నారు, ఈ అకార్డింగ్ టు ద మన ఎప్పుడైతే కాలానికి అనుగుణంగా మనం చేంజెస్ చేసుకుంటూ వస్తా ఉండాలి వ్యవస్థలో. ఇంకొక మాట అండి, మనం ఇక్కడ ఉండి ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళ అక్క చెల్లెలై బండి మీద వస్తే కూడా నీచంగా చూసేటటువంటి సమాజం తయారయ్యింది. ఇదే అమెరికా, యుఎస్ఓ, యూకేనో పోయినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఒకే రూమ్ లో కలిసి ఉంటారు. దాన్ని మాత్రం మనం మోడర్నైజ్ గా చూస్తా ఉన్నాం. అంటే మన ఆలోచన విధానం మారాలా, మనం అర్థం చేసుకునేటటువంటి విధానం మారాలా. దీనికి స్వేచ్ఛ కావాల్సిందే, దానితో పాటు బాధ్యత కూడా ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎప్పుడైనా. ఆ విషయం కూడా మెన్షన్ చేసిండ్రు అట్లా ఉండొద్దు కాదు. ఇప్పుడు జడ్జిమెంట్ లో ఆ విషయం కూడా మెన్షన్ చేసిండ్రు. ఇట్లా రాయొచ్చు కదా, అట్లా రాయొచ్చు కదా అని మనం చెప్పొద్దు.
మనం కోర్టులని నేను ఏమంటున్నానంటే కోర్టుని ఇట్లా రాయాలని చెప్పేసి మనం అంటలేం, కానీ కాకపోతే అంటే ఆ విషయాల్లో మెన్షన్ చేసిండ్రు. అంటే విషయం ఏంటంటే ఇప్పుడు ఒక వివాహ వ్యవస్థకు సంబంధించి ఇదంతా కూడా జరుగుతూ ఉంటే మరి పెళ్లి చేసుకోవడం ఎందుకు, ఎవరితోనైనా ఎవరైనా ఉండొచ్చు కదా అనేటువంటి ఆలోచన వస్తుంది కదా. అటువంటివి వచ్చినప్పుడు ప్రజలందరికీ అంటే అసలు యాక్చువల్గా కోర్టు ఇట్లా చెప్తున్నాయి అంటే దాని అర్థం ఏంది, ఎవరితోనైనా ఉండొచ్చు అనుకున్నప్పుడు మరి పెళ్లి ఎందుకు? అందులో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పే సందర్భంలో మీడియా, సోషల్ మీడియా విఫలమైతా ఉన్నది. అదే ఇక్కడ మిస్కమ్యూనికేషన్ చేస్తా ఉన్నారు. అయితే నిగూఢమైనటువంటి అంశాలు చేసుకోవాలనుకుంటే నేను ఏమంటున్నానంటే దానికి సంబంధించి ఒక పరిపక్వత కావాలి. తర్వాత పరిపక్వత ఉన్న వాళ్ళకి ఈ తీర్పు అని చెప్పేసి కోర్టులు చెప్పలేవు కదా. అటువంటప్పుడు సామాన్య ప్రజలు ఏమనుకుంటారు, అరే ఇట్లా వివాహేతర సంబంధం పెట్టుకుంటే దాన్ని కోర్టు సమర్థించింది అనుకుంటాడు తప్ప, లేకపోతే ఈ సందర్భంలో ఈ పరిస్థితుల్లో ఆమె ఇట్లా చేయాల్సి వచ్చినప్పుడు ఇట్లా సరే పరిస్థితులు అక్కడ ఆమెకు అనుకూలంగా లేవు కాబట్టి, ఇక్కడ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆమె హోటల్కి వెళ్ళేసి ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నది, సరే ఆయనకి ఇష్టమైన తోటో ప్రియుడో ఎవడో పెట్టుకున్నది అని చెప్పేసి సామాన్య ప్రజలు అనుకునేటువంటి అవకాశం ఉండనప్పుడు మనము కోర్టులు కొంతవరకు ఇటువంటి సమయాల్లో అంటే చాలా జాగ్రత్తగా తీర్పులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మీరేమంటారు? అఫ్ కోర్స్ మీరు అన్న దాంట్లో కొంత మేరకు నేను ఏకీభవిస్తాను. దీనిలో సమాజంలో కూడా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళకు చట్టం హక్కు కల్పించింది, బాధ్యత కల్పించింది. ఆ బాధ్యతలో భాగమే నైతిక బాధ్యత కదా. మనం పొద్దున్న లేస్తే ఏం చేస్తా ఉన్నాము, ఏం మాట్లాడుతా ఉన్నాము, ఏ బట్టలు వేసుకుంటా ఉన్నాము, ఏ తిండి తినాలి, ఏం తినొద్దు అని చెప్పి ఇదంతా నైతిక పరమైనటువంటి అంశాలు కదా. మనం కుటుంబ పరపరలో భాగంగానే కదా నేర్చుకున్నది. వీటన్నిటిని నేర్పడంలో కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉందో అది ఫెయిల్యూర్ అవుతుందని చెప్పి మాట్లాడుతా ఉన్నాం. ఇంతకు ముందు మాట్లాడినట్టు ఏదైతే ఈ రాజకీయ వ్యవస్థలు కొంచెం బాధ్యత రహితంగా ఉన్నాయని చెప్తా ఉన్నాము. సినిమా పరంగా వస్తున్నటువంటి ప్రభావం కూడా పబ్లిక్ మీద చాలా ఎక్కువ పడతా ఉన్నది. సినిమాలలో వచ్చే సాహిత్యాన్ని మనం కొంచెం గమనిస్తే కొంచెం ఇండెప్త్ గా ఓకే అని అంటివా ఓయకు రమ్మంటాడు అని అంటారు. ఏం సాహిత్యం అది? సాహిత్య విలువలు ఎక్కడ దిగజారిపోతా ఉన్నాయి? మీరు ఎన్ని రకాల అంశాలను ఏ విధంగా చెప్పినా ఒక సినిమా చూసి పబ్లిక్ ఎక్కువగా ప్రభావితం అవుతా ఉన్నారు కాబట్టి ఆ వ్యవస్థ మీద కూడా కొంచెం బాధ్యతగా అక్కడ ఒక సెన్సార్ ఉంటది, మాట్లాడేటోనికి పాడేటోనికి ప్రతి ఒక్కరిది బాధ్యత ఉంటది. కోర్టు ఒక్కటి మాత్రమే వ్యవస్థను సెట్ చేయలేదు. కోర్టు అనేది ఒక భాగం వ్యవస్థలో. అయితే కోర్టు ఒక భాగం మాత్రమే, కానీ కాకపోతే ఏంటంటే కోర్టు చెప్తే ఒక ప్రామాణికంగా తీసుకుంటారు. సినిమా చెప్తే ఇప్పుడు వాడు ప్రామాణికంగా తీసుకోవాలనే రూల్ ఏం లేదు. ఎందుకంటే అది మనం ఆచరించవచ్చు, ఆచరించకపోవచ్చు. కానీ కోర్టు చెప్తే ఒక చట్టం అంటే ఇప్పుడు చెప్పింది వేదంగా అయిపోతుంది ఆటోమేటిక్గా సమాజంలో. ఎందుకంటే కోర్టు చెప్పింది కాబట్టి లీగల్గా ఇప్పుడు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపేసిండు అనుకున్నప్పుడు మరి చంపేస్తే దానికి గల కారణాలు కథా కార్యక్రమం మనం అందరూ కూడా ఆలోచిస్తాం, రకరకాలుగా ఆలోచించిన తర్వాత నైతికత వేరు, తర్వాత చట్టం వేరు. నైతికతకు తర్వాత చట్టానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వ్యక్తి దొంగతనం చేసిండంటే చట్టం ఏమంటుందంటే 1000% నువ్వు తప్పురాబై నేను తీసుకుపోయి లోపల పడేయాలంటే చట్టం. కానీ నైతికంగా ఆలోచించినప్పుడు ఒక వ్యక్తికి వాళ్ళ అమ్మకు కారణం వాళ్ళ అమ్మకు మొత్తం అస్సలు ఆరోగ్యం బాగలేదు, తర్వాత ఆ మందులు వేసుకోకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆమె చనిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. తర్వాత డబ్బులు ఒకవేళ జేబులోనే డబ్బులు లేవు, ఇంట్లో కూడా పరిస్థితి ఏం లేదు. ఆ సందర్భంలో ఏం చేయాలనో అర్థం కాక ఓ 100 రూపాయల మందుల్ని వాడు దొంగిలించడం చట్ట ప్రకారం నేరమే. కానీ ఆ దొంగిలించినటువంటి పరిస్థితి మాత్రం నైతికంగా ఆలోచించినప్పుడు సరే వాళ్ళ అమ్మ ప్రాణాల కోసం చేసిండు కాబట్టి ఇది నైతికత ఇట్లా చెప్తుంది. కానీ చట్టం ఏం చెప్తుంది, నువ్వు వేసిన దొంగతనం అంటది తప్ప తర్వాత నువ్వు ఈ పరిస్థితుల్లో వేసినావు తర్వాత ఇది దొంగతనం కాదు అని చెప్పేసి అనదు. కాబట్టి చట్టానికి తర్వాత ఇక్కడ నైతికతకు తేడా ఉంటుంది. కాబట్టి మనము ఈ విషయాలు చూసుకొచ్చినప్పుడు చట్టాన్నే గౌరవిస్తారు, తర్వాత కోర్టుల తీర్పులని 100% ప్రజలు గౌరవించాల్సిందే. ఇంకా అక్కడ వేరే శశపిశలు ఏమి ఉండవు. ఇంకా అటువంటప్పుడు కోర్టులు జాగ్రత్తగా అంటే తీర్పులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు స్త్రీలకే జరుగుతుందా అన్యాయం, లేకపోతే అమ్మాయే అంటే ఒక వివాహిత వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవచ్చా? తర్వాత ఇప్పుడు పురుషులకు సంబంధించి కూడా అన్యాయం జరుగుతూ ఉంది కదా. కొంతమంది ఈ స్త్రీల బాధలు అంటే భార్యల బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకునే వాళ్ళ సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాకపోతే అంటే పేపర్లో రావు, ఎందుకంటే వీడు మగవాడు కాబట్టి. అంటే పేపర్లో ఎందుకు రాయారంటే అసలు యాక్చువల్గా భర్త చనిపోయాడు అని చెప్పేసి పెద్దగా అంటే దాని గురించి పట్టించుకోరు. అంటే అట్లా కూడా సఫర్ అయ్యేటువంటి మగవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నిన్నగాక మొన్ననే ఢిల్లీకి ఒక ట్రైన్ వెళ్ళింది. అంటే ట్రైన్లో వాళ్ళు విశాఖపట్నం నుంచి కొంతమంది వెళ్ళిండ్రు. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు భార్య బాధితులు.
అంటే మగవాళ్లకు ప్రత్యేక హక్కులు కావాలి, మగవాళ్లకు ప్రత్యేక కమిషన్ కావాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఢిల్లీకి వెళ్ళిండ్రు మొన్ననే, జస్ట్ మొన్ననే. నా దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి, ఇప్పుడు కావాలంటే చూపిస్తా. అయితే మగవాళ్ళు కూడా వెళ్ళిండ్రు. అంటే మాకు ప్రత్యేకమైనటువంటి హక్కులు కావాలి, మాకు ప్రత్యేకమైనటువంటి ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయాలి, మహిళా కమిషన్ ఎట్లయితే ఉందో పురుషుల కమిషన్ కూడా ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంటే మాకు అన్యాయం జరిగినప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి అంటున్నారు. అంటే ఒక స్త్రీకి సంబంధించినటువంటి అంశం పైన ఇట్లా వచ్చినప్పుడు, తర్వాత పురుషునికి సంబంధించిన అంశం పైన వీళ్ళు కూడా, పురుషుడు కూడా ఎవరితోనైనా తిరగవచ్చు, ఎవరితోనైనా దానిమంటారు వివాహేతర సంబంధం పెట్టుకోవచ్చు అని ఒకవేళ తీర్పులు వచ్చినట్లయితే, భవిష్యత్తులో ఒకవేళ వస్తే ఇంకా వివాహ వ్యవస్థకు అసలు యాక్చువల్గా అర్థం ఉండేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి కోర్టు ఇచ్చినటువంటి తీర్పును మనం ఎట్లా చూద్దామంటారు? మీరన్నట్టు వివాహ వ్యవస్థలో ఆ వివాహ వ్యవస్థ అనేది భారతదేశంలో ప్రమాద పంచులోనే ఉంది, ప్రమాదంలో పడ్డది కూడా. అయితే ఇప్పుడు ఒక 2 విషయాలు మాట్లాడుకోవాలి ఇక్కడ మనం. మీరు అన్నది వాస్తవం, మీరు అన్నదాంతో నేను కూడా ఏకీభవిస్తున్నా. ప్రమాద అంచుల్లో పడ్డది. ఇంక కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు ఆల్రెడీ అక్రమ సంబంధాలు విక్రమ సంబంధాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా, ఇప్పుడు కోర్టు చెప్తేనే అయిందా అని చెప్పేసి కూడా కొంతమంది అనొచ్చు. ఇది కూడా వచ్చింది వాదన. అట్లా వచ్చినప్పుడు మనం ఏంటంటే కోర్టు చెప్పినప్పుడు అఫీషియల్. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు వివాహేతర సంబంధం పెట్టుకోవాలంటే కొంతవరకు ఆలోచించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇది తప్పు, తర్వాత సమాజం దీన్ని తప్పుగా చూస్తుంది, తర్వాత కోర్టుకి అంటే తప్పుగా చూస్తునేటువంటి ఒక భయంతో వాళ్ళు అట్లా ఈ తప్పుడు పని చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఒకవేళ కోర్టు తీర్పునిచ్చినప్పుడు ఇది చట్టపరంగానే కరెక్ట్ కాబట్టి నేను చేసేది కరెక్టే అంటాడు వాడు. అట్లా ఏమైనా ప్రమాదం జరిగేటువంటి అవకాశం లేదా? అదే అంటున్నాం. అందుకే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు కోర్టు ఎంతసేపు ఉన్నా అది నేరమా కాదా అని చెప్పగలుగుతుంది. కానీ ఈ నైతిక అంశాలు నేర్పాల్సినటువంటి బాధ్యత సమాజంలో అన్ని వ్యవస్థలకు ఉన్నది. కాబట్టి ఏ ఒక్క వ్యవస్థ మిస్బ్యాలెన్స్ అయినా ఇప్పుడు కోర్టు తీర్పును దోషిగా నిలబెట్టేటటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. అక్కడ చిన్న ఒక్కటే లైన్ బహుశా ఈ కాంట్రడిక్షన్ కారణమైందేమో. మహాభారత కాలం నుండి స్త్రీని ఒక వస్తువుగా చూస్తా ఉన్నారు, ఒక ఆస్తిగా చూస్తా ఉన్నారు అనే ఒక పదం గనక లేకపోతే వేరే ఉంటుండే. కోర్టుల పని ఏంది అని అంటే, మీరు ఇంతకు ముందు దొంగతనం ఇంకోటి చెప్పినప్పుడు ఏమన్నారు, అది నేరమా కాదా అని చెప్పాల్సినటువంటి వ్యవస్థనే కోర్టు. నేర్పాల్సినటువంటి కోర్టు ఏది? ప్రజా కోర్టు. ఇక్కడ ఏంటి అంటే ప్రజా కోర్టు చేయాల్సినటువంటి పని చేయలేకపోవడం, మీరన్నటువంటి సమాజమే కావచ్చు, వ్యవస్థలో ఉన్నటువంటి అనేక క్లిష్టమైనటువంటి పరిస్థితుల మధ్యన మనం ఏది నిజం, ఏది అబద్ధం, ఏది తప్పు, ఏది ఒప్పు అనేది ప్రజలు నిర్ణయించలేనటువంటి స్థితికి దిగజారిపోతా ఉన్నది. ఈ తీర్పు వెనక కావచ్చు, ఈ మనకు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తే ఈ మధ్యన పరువు హత్యలు చాలా అవుతున్నాయి కదా. పరువు హత్యలు, అమ్మాయిని తీసుకొని పోయిండని అబ్బాయిని చంపేయడం, అమ్మాయిని చంపేయడం. అంతేందుకంటే మనం ఒక చిన్న మాట, రీసెంట్ గా ఈ మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు విషయంలో తన జీవితం తను గడుపుతున్నటువంటి ఆ అమ్మాయి ఒక గంట సేపు అనుకుంటానండి, బహుశా తీర్పు వచ్చిన ఎమ్మటే ఆమె రియాక్ట్ కాకపోతే నువ్వెక్కడా అని చెప్పి నెటిజన్స్ మొరిగారు. ఆమె అతను చనిపోయాడు, వ్యవస్థ చేయాల్సినటువంటి పని చేస్తా ఉన్నది. అక్కడ కూడా తీసుకొచ్చి మళ్ళీ ఈమెనే ఒక దోషిగా నిలబెట్టే ఒక దుష్ప్రచారం జరిగింది. అది అత్యంత బాధాకరమైనటువంటి అంశం. మీరు ఇంకొకటి ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఈ భార్యా బాధితుల సంఘం ఇంకోటి అనేది. వ్యవస్థలో ఎవరు ఎక్కువగా అణచివేయబడతా ఉన్నారు, ఎవరు ఎక్కువ దోపిడీకి గురిగా పడతా ఉన్నారు, వీళ్ళ పక్షాన వ్యవస్థలు ఉంటాయి వాస్తవంగా. అందులో భాగంగా మనము మగవాడి వల్ల స్త్రీ ఇప్పటికి కూడా మనం ఇంతకుముందు జడ్జిమెంట్ లో మాట్లాడుకున్నట్టు మహాభారత కాలం నుంచి చూసుకున్నా, రామాయణ కాలం నుంచి సీతమ్మవారిని చూసుకున్నా, ఒక మగవారి చేతిలో ఆడవాళ్ళు ఎక్కువ హింసకు గురైన వాళ్ళే ఉంటారు తప్ప ఈ మగవాళ్ళ శాతం అనేది తక్కువ ఉంటది కాబట్టి తక్కువ కన్సర్న్ తీసుకుంటది వ్యవస్థ. వీళ్ళు సరి చేసుకోగలుగుతారు, వీళ్ళు నిలదొక్కుకోగలుగుతారు. ఒక స్త్రీని మీరు వ్యవస్థలో ఒకవేళ ఒక వేశ్యగా ముద్రించారు అనుకోండి, తను బయటికి వెళ్ళలేదు. అదే ఒక మగవారిని వేరే రకంగా దొంగనో మీరు అన్నట్టు లంగనో అనుకున్నారు అనుకోండి, నిలబడగలుగుతాడు, నిలబెట్టుకోగలుగుతాడు. ఆ చూసే కోణం కూడా పబ్లిక్ లో మార్పు వస్తే
బాగుంటది అనేది నా ఉద్దేశం. పబ్లిక్లో మార్పు వస్తుంది. ఇప్పుడు నేను ఏమంటానంటే పబ్లిక్లో మార్పు రావడం 100% మీరు అన్నది కరెక్ట్. కాకపోతే ఏంటంటే పబ్లిక్లో మార్పు వస్తుంది. దీనికి 2-3 రకాలైనటువంటి అంశాలు ముడిపడి ఉంటాయి. ఒకటి కుటుంబ వ్యవస్థ, కుటుంబంలో తల్లిదండ్రులు, తర్వాత పెంపకం, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి పరివర్తన తీసుకొస్తే ఒక మనిషిలో, ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం, ఈ సమాజం కూడా ఒక రకంగా పరివర్తన తీసుకొస్తుంది. సమాజం, చుట్టుపక్కల సమాజం ఎట్లుంటే ఆ పిల్లగాడు కూడా ఆ రకంగా పెరిగేటువంటి అవకాశాలు, పరిస్థితులు ఉంటాయి. 2. తర్వాత 3వ అంశం ఏంటంటే ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు. ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ప్రభుత్వాలు ఎట్లా చేస్తున్నాయి, తర్వాత ఎవరెవరిని ఎట్లా చూస్తున్నాయి అనేటువంటి విషయం అదొకటి. తర్వాత కోర్టులు, అంటే ఫైనల్గా కోర్టులు, ఇప్పుడు యాక్చువల్గా ఇవన్నీ జరిగిన తర్వాత ఫైనల్గా కోర్టులే నిర్ణయాలు తీసుకోవాల్సింది. ఇప్పుడు మొన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, అంటే కోర్టులని తీర్పును తప్పుపడతామా లేకపోతే కోర్టును మనం అట్లా తప్పుపడుతున్నామా అని చెప్పేసి అనుకున్నప్పుడు, మొన్న ఒక హైకోర్టు జడ్జి, అంటే హైకోర్టు తీర్పునిచ్చింది. ఏమనంటే అసలు యాక్చువల్గా ఒక అమ్మాయి ఏది బ్రెస్ట్ పైన పట్టుకుంటే కానీ, లేకపోతే ఇట్లా తినమంటారు అది దుస్తులు లాగితే కానీ ఇది తప్పేం కాదు, ఇది రేప్ అటెంప్ట్ కిందకి రాదు అని చెప్పేసి ఆయన తీర్పునిచ్చిండు. దీన్ని మనం ఇప్పుడు అది అటెంప్ట్ కిందకి రాదు అంటే మీరు ఇప్పుడు అంటే ఒకవేళ ఛాతిపైన చేసినా కానీ, అమ్మాయి ఛాతిపైన చేసినా, లేకపోతే ఒకవేళ బట్టలు లాగినా కానీ ఇది రేప్ అటెంప్ట్ కాదంటే మరి రేప్ అటెంప్ట్ ఏదవుతుంది అంటే, ఇప్పుడు కోర్టులు ఇచ్చిందిగా ఫైనల్ అనే, అంటే కోర్టులు ఇచ్చింది ఫైనలే కావచ్చు కొన్ని సందర్భాల్లో, కానీ మంచి అయితే ఫైనల్ అందాం, కానీ చెడైతే కూడా ఫైనల్ ఎట్లా అందామని చెప్పేసి చర్చ జరుగుతుంది సమాజంలో. దానికి ఎట్లా ఏమంటారు మీరు? వాస్తవం ఇప్పుడు చట్టము అనేది ఒక కత్తి, పదునైనటువంటి కత్తి. దానితో మీరు కూరగాయలు కోసుకుంటారా, పండ్లు కోసుకుంటారా, లేదంటే మనిషిని చంపుతారా? దాన్ని 2 రకాలుగా వాడుకునే సందర్భంలో పబ్లిక్ ఏంది అని అంటే ఎటు దోస్తే అటే మాట్లాడడం అనేది జరుగుతూ ఉన్నది. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతున్నారు, అదొక ప్రొసీజరల్ ఆస్పెక్ట్. నేనేమన్నా ఇంతకు ముందు వ్యవస్థలో న్యాయ వ్యవస్థ అనేది ఒక భాగము, అది అంచెలంచెలుగా అక్కడికి పోతాం మనం ఫైనల్ గా. ఫస్ట్ ఇంట్లో గొడవ అయింది అనుకోండి, ఇంట్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు మాట్లాడతారు, అక్కడ తగ్గనప్పుడు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతా ఉంటది. ఒకవేళ మనకి ఈ వ్యవస్థలో ఇవన్నీ ఉంటాయి. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నటువంటి ప్రతి పంచాయతీ ఊర్లలో ఎక్కడనో రచ్చబండ కాడనో గ్రామ పంచాయతీ కాడనో పెద్ద మనుషులు నచ్చజెప్పి అది చేపించేవాళ్ళు. ఇంతంత వ్యాప్తి చెందలే సమాచార వ్యవస్థ. ఇది జరిగిన తర్వాత ఏమైతుందంటే దాన్ని చట్టాన్ని మిస్యూజ్ చేసుకునే వాళ్ళ యొక్క శాతం ఎక్కువ పెరుగుతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. భార్య బాధితుల సంఘం అన్నారు కాబట్టి మేము రెగ్యులర్ గా చూసే కేసుల్లో మేము కొన్నిసార్లు ఆడవాళ్ళ తరపు ఉండాల్సి వస్తుంది, మగవాళ్ళ తరపు ఉండాల్సి. డైవర్స్ తీసుకొని మ్యూచువల్ డైవర్స్ అయిన తర్వాత కూడా నాకు భరణం కావాలి అని చెప్పి తను ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి కోర్టుకు అటెండ్ అయ్యి అసలు ఏంది నాకు ఈ హింస అని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ స్త్రీని నిందించాలనా, చట్టాన్ని నిందించాలనా, ఆమెకున్నటువంటి హక్కును నిందించాలా, వాడు పడుతున్నటువంటి బాధను చూడాలన్నా అర్థం కాక మేమే ఒక్కొక్కసారి ఒక క్లిష్ట పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. ఆ క్షణంలో ఏం చేయాలో అర్థం కాదు. మళ్ళీ ఈమె అత్యంత బలహీనురాలా ఇంకోట అంటే కాదు. ఇన్ని రకాలుగా కోర్టులకు వెళ్ళగలిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మంచి ఆస్తులు, వాళ్ళకి సంపాదన అంతా ఉన్న వాళ్ళే. ఒక ఎమోషనల్ డ్రామా నడుస్తూ ఉంటది ఒక్కొక్కసారి ఫ్యామిలీ కోర్టులలో. మనం దాన్ని ఆన్ ద రికార్డ్ మనం కొన్ని మాట్లాడుకోలేము. నేనేమంటున్నా, చట్టం ప్రకారం మాట్లాడుకోకపోవచ్చు, కాకపోతే అంటే సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలని ఆఫ్ ది రికార్డు, తర్వాత ఆన్ ద రికార్డు అన్ని కూడా మాట్లాడుకోవచ్చు మనం. చెప్పండి, అట్లా ఏం లేదు. అంటే ఇంత మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారా అని వీళ్ళకి మనం చెప్పినప్పుడు మీరున్నది దేనికి, నాకు చట్టం ఉన్నది దేనికి అని మళ్ళీ దాన్ని అడ్డం పెట్టుకుంటారు. చట్టం అయితే ప్రాబ్లం అవుతుందని అట్లా. కొన్ని మీరు 498A కేసులు చూసుకుంటే కూడా ఏం చేస్తా ఉన్నారు లేడీస్, నీకు పంచాయతీ అయింది నీ భర్తతోనే, పంచాయతీ అయితే తల్లిదండ్రులు అత్తమామ మీద పెట్టనియండి, ఓకే సంథింగ్ కొంతవరకు యాక్సెప్టబుల్. నీకు ఆడిబిడ్డ పైన కాదండి, ఆడిబిడ్డ పైన మనం యాక్సెప్ట్ చేయొచ్చు, ఆడిబిడ్డ మొగని కూడా తీసుకొని వస్తారు. అవును, నీకు మళ్ళీ వీళ్ళ భర్తకు సంబంధించిన తమ్ముడు అన్నను ఉంటే వాని అత్తగారిని కూడా పిలుస్తారు, దీంట్లో స్టార్ట్ చేస్తారు. అంటే చట్టం కూడా ఇలాంటి సందర్భంలో ఎంత దుర్వినియోగం అవుతుందో చూడండి. ఇవన్నీ కాకుండా ఉండాలంటే మీకు ఏదైతే హక్కు ఇచ్చారో ఆ హక్కు ప్రకారం
కొంచెం కామన్ సెన్స్ కూడా వాడాలి. ఇప్పుడు ఆ 498A అనేది ఇంతకు ముందు గృహహింస చట్టం అంటే పైసా అనేది ఇవన్నీ మిస్యూజ్ అయిన తర్వాత మనకు కొన్ని రకాల జడ్జిమెంట్స్ వచ్చేసి కొంచెం రిలాక్సేషన్ వచ్చింది. మరి ఇన్ని పేర్లు పెడితే పోలీస్ స్టేషన్ లో మీకు కంప్లైంట్ కూడా తీసుకుంటలేదు. ఎందుకు అని అంటే ఇది ఎవరు చెప్పాలి కామన్ సెన్స్ ఇవన్నీ పెట్టొద్దు అని వ్యవస్థ అక్కడ ఉన్నటువంటి మీకు ఆ దగ్గర ఉన్నటువంటి సమాజం చెప్పాలి. కానీ ఎమ్మటున్నోడు ఏం చేస్తాడు, కాదు పలానా మీ మరిది అత్తగారిని కూడా ఇచ్చి దాంట్లో అంట ఎమ్మటిపోతుంది. అప్పుడు పోలీసు వాళ్ళు తీసుకొని వాళ్ళు ఎవరికి ఏం చెప్పుకోవాలో అర్థం కాదు. అందుకే ఈ 498A మీద కూడా మనకు అస్ఫక్ అలం వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్ లో డైరెక్ట్ చెప్పేసినారు. దాన్ని వీగిపోయింది. అది మీరు 41A ఇప్పుడున్న 35(3) ఇవ్వాల్సిందే, మీరు 498A వస్తే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి అని అంటారు. అసలు నీ భర్తతోని పంచాయతీ అయితే నువ్వు వీళ్ళందరి మీద ఎందుకు పెడతా ఉన్నావు కేసులు అని అంటే మళ్ళీ తర్వాత మైక్ పట్టుకున్నారు అనుకోండి, లేదు నాకు ఇట్లా అన్యాయం జరిగింది, వీళ్ళు ఇంత హెరాస్ చేసి పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు, లేదు అని అంటే దాన్ని FIR చేస్తలేరు, ఛార్జ్ షీట్ వేస్తలేరు, నేను కోర్టుకు వస్తే కూడా న్యాయం లేదు అని మళ్ళీ దీన్ని వాళ్ళకి అనుగుణమైన తీసుకోవడం. దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, కొంచెం ప్రాక్టికల్ గా వెళ్ళినప్పుడు అనిపిస్తా ఉంటాయి. సరే అత్తమా అంటే ఇంట్లో ఉన్నారు, వాళ్ళు వేధించరు అని అనుకుందాం. పాపం తమ్ముడు ఏం చేసిండు, తమ్ముని భార్య ఏం చేసింది, వాని అత్తగారు ఏం చేశారు, ఇన్ని కాంప్లెక్సిటీస్ ఉంటాయి వ్యవస్థలో. దాన్ని మిస్యూజ్, చట్టం మిస్యూజ్ అనేది అందరూ చేస్తా ఉన్నారు. అదొక అత్యంత దారుణమైనటువంటి అంశం ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడు చట్టాన్ని మిస్యూజ్ చేస్తున్నారు అనేటువంటి అంశం నిజంగా కూడా కోర్టుల దృష్టికి వెళ్ళింది. అది నిజంగా మంచి పరిణామం. అసలు యాక్చువల్గా ఏంటంటే 498A అంటే గృహహింస చట్టం ఎప్పుడైతే ఎప్పుడు బాగా ప్రభావితంగా పనిచేసింది, తర్వాత నిజంగా న్యాయం జరిగిందంటే 1980, 70, 80, 90 ఆ కాలంలో నిజంగా కూడా చాలా వరకు అదనపు కట్నం కోసం వేధింపులు కథాకారకం అప్పుడు జరిగింది కొంతవరకు. అంటే ఎక్కువ మీరు అన్నట్టుగా మెజారిటీ ఎవరైతే మహిళలు ఉన్నారో కొంతవరకు వాళ్ళు దానికి గురైనరు. అప్పుడు నిజంగా కూడా ఒక రకంగా కొంచెం అవసరం అనిపించింది. ఎందుకంటే దీంట్లో ఇంకొక అంశం యాడ్ చేస్తాను. చెప్పండి. మనం 498A గురించి మాట్లాడుకున్నాం. అదొక క్రిమినల్ అఫెన్స్. మీకు చిన్న పంచాయతీ అయిందనుకో వాని మీద 498A పెడతారు. పెట్టిన తర్వాత ఫ్యామిలీ కోర్టులకు వస్తే ఎన్ని అంశాలు ఉంటాయో తెలుసా? ఒక DVC ఫైల్ చేస్తారు, ఒక MC డొమెస్టిక్ వైలెన్స్, MC అంటే మళ్ళీ మెయింటెనెన్స్, నాకు రెగ్యులర్ మెయింటెనెన్స్ కావాలి, ఓవరాల్ గా నాకెంత మెయింటెనెన్స్ ఇస్తావని వారం 2 సార్లు కోర్టు చుట్టే తిరగాలి, పొద్దుగుల తపస్సు తీస్తూ ఉంటారు పాపం. మన ఉద్యోగం విద్య అంతా వీక్తుంది వాడిని, మనకి బతుకు తెరవే లేదు, పడేస్తా ఉన్నారు. అంటే మీకు ఇటుపక్క క్రిమినల్ కోర్టుకు పోవాలి, ఫ్యామిలీ కోర్టుకు రావాలి, ఈడ 4 కేసులు నడిపిస్తా ఉంటారు. అది ఎక్కడి న్యాయము? ఒక రకంగా చూస్తే వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తుంది. అతని మాట్లాడదామా, వీళ్ళని చూస్తే ఇటు సైడ్ ఏమో ఎమోషనల్ గా అనిపిస్తుంది. అమ్మాయి తరఫుకి వెళ్ళి అబ్బాయి తరఫుకి వెళ్ళి చూసుకుంటే సరిగ్గా నాకు ఉన్న దాంట్లో ఇస్తా అని అంటాడు. వానికి భూమి ఉండదు, నాకు వాని దాంట్లో భూమిలో వాటా కావాలని అంటాడు. నేను రీసెంట్ ఒక కేసు చూసాను. అరే వానికి భూమి లేదమ్మా, ఏడాది మరి వాడు కొని అలా ఇప్పుడు 52 లక్షల ఎకరం అయింది కదా అని అంటే, లేదు సార్ నాకు ఎకరం భూమి కావాల్సిందే. ఇలాంటి అంశాలను చూసినప్పుడు కొంచెం బాధ అనిపిస్తూ ఉంటది. మరి ఇప్పుడు చట్టం కరెక్టా, కోర్టులు కరెక్టా, పోలీసు వ్యవస్థను నిందిద్దామా, ఈ అమ్మాయిని నిందిద్దామా, అబ్బాయిని నిందిద్దామా అని అంటే పెద్ద చర్చ. కాబట్టి కూడా అందుకే ఆన్ రికార్డ్ చెప్పేశాను వాట్ ఎవర్ ఇట్ మే బి. చెప్పొచ్చు అంటే మనము డిస్కస్ ఇప్పుడు ముఖేష్ గారు నేనేమంటానంటే మనం డిస్కస్ చేసుకుంటానే అంటే యాక్చువల్గా కొన్ని విషయాలు కప్పి పుంచితే మొత్తం మీకు ఇట్లా అయిపోతుంది. అంటే కప్పి పుంచితే ఏమవుతుందంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడేంది ఇట్లా పిడికిలు పట్టుకున్నాం అనుకో, పిడికిలు పట్టుకుంటే లోపల ఏముందో అని చెప్పేసి ఉంటుంది. కాబట్టి మనం అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంటే అన్ని విషయాలంటే ఇది మొత్తం సమాజానికి మొత్తం దారుణంగా నష్టం చేసేది ఏం కాదు. ఎందుకంటే జరుగుతున్నటువంటి విషయాలని మనం చెప్పినప్పుడు దాంట్లో ఏం మంచి ఉందో ఏం చెడు ఉందో అట్లా దాన్ని బేరీ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చెప్పాల్సిందే. అంటే ఇప్పుడు మన చట్టం విషయంలో మనం కోర్టుల విషయంలో చెప్పకపోవచ్చు, కానీ మనం సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలను చెప్పుకోవాలి కాబట్టి 100% చెప్పాల్సిందే. కానీ మొత్తం మీద వివాహేతర సంబంధానికి సంబంధించి అక్కడ కోర్టు ఇచ్చినటువంటి అంటే ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మాత్రం మారింది. దీన్ని మొత్తం ఫైనల్గా మనం ఏమందాం ఇక కంక్లూడ్ చేస్తే? నేను ఒక్కటే మాట, చట్టం అదొక ప్రొసీజర్.
మనము ఎందుకు చట్టాన్ని రాసుకున్నాము అని అంటే మనుషులకు జంతువులకు ఉన్నటువంటి తేడా ఏంటంటే మనం ఏ బట్టలు వేసుకోవాలి, ఎలా బతకాలి, ఎట్లా ఉండాలి వ్యవస్థలు అనేది ఒక సిస్టమ్ తయారు చేసుకున్నాం. దానిలో భాగంగానే మనం ఈ చట్టాలు తీసుకొని వచ్చాం. ఈ చట్టాలకు అనుగుణంగా మీకు ఇందులో ఇంకొక విషయం చెప్పాలని, వరకట్న నిషేధ చట్టం అని మనం తీసుకొచ్చాం. వీడు కట్నం ఇచ్చినోడే పోయి నేను ఇంత ఇచ్చినా అంత ఇచ్చినా అని అంటే అసలు కట్నం ఇచ్చడే పెద్ద తప్పు కదా. ఇవ్వడం కూడా తప్పే. ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులనే అనాలన్నా, మళ్ళీ కట్నం ఇచ్చి నేను 20 లక్షలు కట్నం ఇచ్చినా, 50 తులాల బంగారం పెట్టినా, నేను 10 లక్షలు పెట్టి గ్రాండ్ గా పెళ్లి చేసినా అని చెప్పి మళ్ళీ వీళ్ళు కోర్టుకే సమర్పిస్తారు. అవన్నీ చదివినప్పుడు మాకు ఒక్కొక్కసారి చాలా సర్కాస్టిక్ అనిపిస్తుంది. చూడండి మరి ఇప్పుడు చట్టాన్ని ఎక్కడ దోషి అన్నాం. ఇప్పుడు ఇచ్చిన కూడా తీసుకొని లోపలేయాలనా ఒక రకంగా? అంటే మనకి చట్టం తయారైంది, మనం ఎందుకు తెచ్చుకున్నాం ఈ చట్టాలు అంటే ఏ విధంగా ఉండాలి, బాధితులకు ఉండాలి, మీరు వయలేషన్ చేస్తే ఏం జరుగుతుంది మీకు అనే ఒక ఆర్డర్లీ వ్యవస్థ కోసం మాత్రమే తెచ్చుకున్నాము. దాన్ని కూడా మిస్యూజ్ చేసుకుంటా పోతే ఎవరికి వాళ్ళు అంటే మీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒక రకంగా, అవతలోనికి ఇబ్బంది జరిగినప్పుడు ఒక విధంగా ఉన్నప్పుడు ఈ సమాజం నుంచి డిఫరెంట్ గా వస్తాయి. ఇప్పుడు మీరు ఇంతసేపు మాట్లాడింది అని అంటే అమ్మాయి వర్షన్ ఏం జరుగుతా ఉన్నది, అబ్బాయి వర్షన్ రెండు మాట్లాడినాం ఇట్లా. కాబట్టి బేసిక్ గా ఏంటి అని అంటే విపరీతంగా సామాజిక అవగాహన అనేది పబ్లిక్ ఇంపార్టెంట్. ఈ సమాజంలో అన్ని రకాల రోల్స్, మీడియా కావచ్చు, మీలాంటి వాళ్ళు, రాజకీయ నాయకులు కావచ్చు, చట్టాలు తయారు చేసే వాళ్ళు, ఎస్పెషల్లీ ఈ సాహిత్య రంగంలో ఉన్నటువంటి, ఎస్పెషల్లీ ఇప్పుడున్నటువంటి సినిమా కావచ్చు, ఇవన్నీ బాధ్యతాయుతంగా కుటుంబం, తల్లిదండ్రులు ముఖ్యంగా మీరు ఏం నేర్పిస్తా ఉన్నారు మీ పిల్లలకి, ఎట్లా ఉండాలి. ఒక అమ్మాయి అన్నప్పుడు ఆమెను ఒక ఆబ్జెక్టివ్ చూడకుండా ఉండడం చిన్నప్పటి నుంచే నేర్పాలి. ఇక్కడ నుంచి మొదలవుతుంది వ్యవస్థ అనేది. లాస్ట్ సుప్రీంకోర్టు ఈ తీర్పిచ్చింది, హైకోర్టు ఈ తీర్పిచ్చింది అని అంటే మనం కోడి ముందా గుడ్డు ముందా అనే డిస్కషన్ అనేది మనం తెల్లవారులు పెట్టినా నడుస్తూనే ఉంటుంది లెక్క. అట్లండి. థ్యాంక్ యూ ముఖేష్. అయితే మొత్తం మీద ఇది ముఖేష్ సామల గారు చెప్తున్నటువంటి మాట. ఒక అడ్వకేట్గా ఆయన చెప్తున్నాడు. అంటే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆ సందర్భాన్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి ఇచ్చి ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నాను. కాకపోతే అంటే కోర్టు తీర్పు ఇచ్చేటప్పుడు ఇష్టం వచ్చినట్టు అంటే చాలా బాధ్యతాయుతంగా, అంటే కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి కోర్టు తీర్పునిచ్చేటప్పుడు 100% బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత కోర్టు పైన ఉంటుంది. కానీ అట్లా కాకుండా మేము అంటే ఇచ్చేస్తాం, తీర్పులు ఇచ్చేస్తాం అంటే ఒకవేళ వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తే కరెక్టు, తప్పు అనిపిస్తే తప్పు అని చెప్పేసి అంటే మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పేసి సమాజంలో ఉన్నటువంటి చాలామంది అంటూ ఉన్నారు. కాబట్టి ఒక వివాహ వ్యవస్థని ప్రశ్నార్థకంలోకి నెట్టేస్తుందా ఇప్పుడు ఇచ్చినటువంటి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనేటువంటి వాదన కూడా సమాజంలో వినిపిస్తూ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కంక్లూజన్ రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మరి ఇప్పుడు అతను ఎవరైతే బాధితుడున్నాడు అంటే తన భార్య ఇంకొక వ్యక్తితోటి వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ ఉంది హోటల్లో అని చెప్పినటువంటి వ్యక్తి మరి సుప్రీంకోర్టుకి వెళ్తుందా? మరి సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనే దానిపైన ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే కోర్టు ఇచ్చేటువంటి తీర్పులు ప్రామాణికంగా మారుతాయి. ఇప్పుడు మామూలుగా మాట్లాడుకోవడం వేరు, కోర్టు ఇచ్చేటువంటి తీర్పు వేరు. ఈ తీర్పు ఆధారంగా చేసుకొని ఇంకొక కోర్టు కూడా అంటే ఇప్పుడు ఈ ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఇంకొక వేరే జిల్లా కోర్టులు కానీ లేకపోతే ఇంకా వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి హైకోర్టులు కానీ అది ప్రామాణికంగా తీసుకొని ఈ తీర్పుని కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ తీర్పుని దాన్ని బట్టి ప్రామాణికంగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కోర్టులు తీర్పు ఇచ్చేటప్పుడు 100% దానిపైన పూర్తిగా అవగాహనతోటి, తర్వాత సమాజంలో జరిగేటువంటి పరిణామాలపైన పూర్తిగా ఒక దృక్పథంతో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పేసి సామాజికవేత్తలు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఇది ఇందులో చాలా అంశాలు ఇమిడి ఉంటాయి. ఇక్కడ చట్టం ఉంటుంది, ఇక్కడ నైతిక విలువలు ఉంటాయి, తర్వాత ఇక్కడ సమాజం, మనం ఏ సమాజంలో బతుకుతున్నాం. భారతదేశంలో ఒక విషయం తప్పు కావచ్చు, తర్వాత అది అమెరికాలో రైట్ కావచ్చు. ఒక దేశంలో రైట్, ఒక దేశంలో తప్పు అయి ఉంటుంది. కాబట్టి మన దేశ ఆర్థిక, సామాజిక, సాంకేతిక పరిస్థితులకు ఒక రకంగా పక్కకు పెట్టేసి సాంస్కృతికంగా తర్వాత మన సాంప్రదాయాలు ఏంది, మన విషయం ఏంది, అసలు మనం ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, ఈ విషయాలు కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటే ఉండేది అని చెప్పేసి సామాజికవేత్తలు చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాత్రం ఇప్పుడు వివాదాస్పదమైంది. సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.